హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 9. ఇదేంటి ఏదో తేడాగా ఉంది దీని ఫేసు అని ఊర్వి అనుకుంది మనసులో వర్ష గురించి. వర్ష చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చూసింది. ఛ! నైట్ కంగారులో దీన్ని సర్దడం మర్చిపోయా. ఇప్పుడెలా? ఏంటే ఏం అడగకుండానే ఎలా నన్ను మాయ చేయాలని చూస్తున్నావా? ఊర్వి అది కాదే నిన్న నైటు అని మొత్తం జరిగింది చెప్పింది. కారులో సీన్స్ మాత్రం చెప్పలేదండి. అవి వాళ్ళిద్దరికే పరిమితం. ఏంటి? అంత నైటొచ్చాడా? దట్టు దెబ్బ తగిలించుకుని. ఊర్వి హ్మ్. అవునే. ఇక ఊర్వి పాప నువ్వు బాబుకి బాగా ఎక్కేసావు బేబీ. ఇక బాబు నిన్ను వదలడు. ఇక ఇది నువ్వు ఫిక్స్ అయిపో అని అంది వర్ష. ఊర్వి కోపంగా వర్షాన్ని ఒక చూపు చూసి రెడీ అవ్వడానికి వెళ్ళింది. మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో డ్రెస్ వేసుకుంది. సింపుల్‌గా మ్యాచింగ్ జోకాలు, గాజు వేసుకుని హెయిర్‌ని లూజ్‌గా అల్లి సైడ్‌కి వేసుకుంది. పాపది కొంచెం లాంగ్ హెయిర్ లీవ్ చేయడానికి కుదరదు. వర్ష రెడీ అయ్యి వచ్చిన ఊర్విని చూసి ఈ కలర్ డ్రెస్‌లో ఇది చాలా సింపుల్‌గా రెడీ అయితేనే ఆ అమ్మాయిని. నాకే ఏదోలా ఉంది. ఇక అతని పరిస్థితి? ఏంటి అలా చూస్తున్నావు? అదేం లేదే బాబు. బాబొస్తున్నాడా నిన్ను పిక్ చేసుకోవడానికి? బాబెవరే? అదేనే మీ సీఈఓ బాబు. బాబు గాదు. అతని పేరు ఆయు. పేరుతో పిలువు. లేకపోతే సార్ అను. అంతేగాని బాబు, బీబీ అని పిలవకు. నాకు వినాలనిపించట్లేదు. పాప సీరియస్‌గా చెప్తూ ఉంటే వర్ష చూస్తూ అలాగే మేడం అని వినయంగా బెడ్ పై నుండి లేచి చేతులు కట్టుకుని కొంచెం బెండయ్యి చెప్తుంది వర్ష. ఇక తన ఫోజ్‌కి నవ్వుకుని నేను వెళ్తున్నానని చెప్పింది. అదేంటి మీ సార్ రావట్లేదా? సార్ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ తన వైపు కోపంగా చూసింది. నా కోసం ఎవరూ రానవసరం లేదు. నేను వెళ్ళగలనని చెప్పి వెళ్ళిపోతుంది. ఆఫీసులో ఊర్వి తన టీం వేసిన డిజైన్ చూపిస్తూ వర్క్‌లో బిజీగా ఉంది. ఇక ఆయువ్ విల్లాలో ఆయువ్ లేట్‌గా లేవటం వలన ఆఫీస్‌కి టైం అవుతూ ఉండడంతో కారులో వస్తూనే ఊర్వికి కాల్ చేశాడు. పాప లిఫ్ట్ చేయకుండా ఐ యామ్ ఇన్ ఆఫీస్ అని మెసేజ్ చేస్తుంది. ఆయువుకి కోపం వస్తుంది. నేను పిక్ చేసుకుంటాను అని చెప్పాక కూడా అలా ఎలా వెళ్ళిపోతుంది? ఆఫీస్‌కి ఎంటర్ అవ్వగానే ఊర్వి దగ్గరికి వెళ్తూ ఉంటే మాధవ్ గారు పిలిచి అర్జెంట్ వర్క్ అని తీసుకెళ్తాడు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్‌లో పడిపోతాడు. అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు ఆయువుకి ఊర్వితో. హెవీ వర్క్ దానికి తోడు ఊర్విని చూడకపోవటం, మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవటం తనకి చాలా చికాకుగా ఉంది. డింపుల్ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఇలా అయితే సార్ కోపానికి ఎవరో ఒకరికి ఊడినట్టే. ఏం చెయ్యాలి అని చూస్తూ ఉంటే లంచ్ టైం కూడా అవుతుంది. ఊర్వి మేడం అయితేనే కరెక్ట్ అని ఊర్వి దగ్గరికి వెళ్తాడు. మైక్ ఐ కమిన్ మేడం? డోర్ వైపు చూసింది. డింపుల్ మీరా? రండి కూర్చోండి. లేదు మేడం మీతో కొంచెం మాట్లాడాలి. అది సార్ గురించి. సార్ గురించా? ఏంటి? ఏం లేదు మేడం. సార్ ఉదయం నుండి ఏం తినలేదు. అదీ కాక చాలా కోపంగా ఉన్నారు సారు. ఇంకా సార్ గురించి నాకు బాగా తెలుసు. సార్ కోపంగా ఉంటే చాలా చాలా నష్టం జరగొచ్చు. మీరొకసారి సార్‌తో మాట్లాడండి. నేనా? నేను మాట్లాడితే ఆయన కూల్ అవుతారా? అది కాదు మేడం. ఉదయం మీరు చెప్పకుండా వచ్చారని తెలిసినప్పటి నుండి కోపంగా ఉన్నారు. అందుకే అంటున్నా. ఊర్వి ఆలోచించి టైం వైపు చూసింది. లంచ్ టైమ్ అయ్యింది. ఓకే అని చెప్పి ఆయు క్యాబిన్‌కి వెళ్ళింది. మై కమిన్ సార్ అని పిలిచింది. లోపల నుంచి ఏ సౌండు లేకపోయేసరికి మళ్ళీ పిలిచింది. నో సౌండు. డోర్ చిన్నగా తెరిచి చూసింది. సిస్టంలో సీరియస్‌గా టైప్ చేస్తూ ఉన్నాడు. లోపలికి వచ్చి సార్ ఈ ఫైల్స్‌పై మీ సైన్ కావాలి అని టేబుల్‌పై పెట్టింది. అసలు తన వైపు చూడకుండా వర్క్ చేసుకుంటున్నాడు. బిజీగా ఉన్నాడు. ఇక డిస్టర్బ్ చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే స్టాప్ అని అన్నాడు గంభీరంగా. ఊర్వి అడుగు ఆగిపోయింది. తలెత్తి చూసింది. ఆయు సిస్టమ్ క్లోజ్ చేసి లేచి ఊర్వి దగ్గరికి వచ్చాడు. ఊర్వి గుండె చప్పుడు పరిమితి దాటి కొట్టుకుంటుంది. మార్నింగ్ ఎందుకు ఒక్కదానివే చెప్పకుండా వచ్చావని అన్నాడు. తన్ని ఒక్కసారిగా పైనుండి కింద వరకు చూస్తూ మీకెందుకు చెప్పి రావాలి అని అంది కోపంగా. అంతే బాబు ఇలా అయిపోయాడు. తన్ని ఒక్కసారిగా హత్తుకుని నాకు పదే పదే చెప్పడం ఇష్టముండదు. నాకు కోపం తెప్పించొద్దు బంగారం అని గట్టిగా ఊర్విని చాలా ప్రేమగా హత్తుకున్నాడు. ఇక ఒక్కసారిగా డింపుల్ డోర్ లాక్ చేయగానే ఊర్వికి అర్థమవగానే ఆయువుని వదలమని చెప్తుంది తను. అతనికి కోపం వచ్చి నేను వదలను అని ఇంకేదో అనబోతూ ఉంటే
ఊర్వి నేనే రమ్మని చెప్పాను డింపుల్ గారిని. వచ్చింది డింపుల్ గారు. ఫుడ్ తీసుకొని వచ్చారు అని చెప్తుంది. ఇక ఆయు ఊర్వి అలా చెప్పగానే ఒక్కసారిగా వదిలి సోఫాలో కూర్చుంటాడు. కమిన్ సార్ అని డింపుల్ దగ్గర నుండి ఫుడ్ ట్రే తీసుకుని తన్ని వెళ్ళిపోమని చెప్తుంది. ఫుడ్ తీసుకుని వచ్చి ఆయు ముందు పట్టి సర్వ్ చేసి ప్లేట్లో స్పూన్ వేసి తిను అన్నట్లు చూస్తుంది ఊర్వి. ఆమె అలా చేస్తూ ఉంటే తననే గమనిస్తున్న ఆయు ఆమె స్పూన్తో తిను అని కళ్ళతోనే చెప్పడం అర్థమయ్యి ప్లేట్లో ఉన్న స్పూన్ తీసి పడేస్తాడు. నాకు నువ్వే తినిపించాలి. నేను స్పూన్తో నాకు ఇష్టం ఉండదు. నా గాయం మానే వరకు. నేనా? లేదు లేదు, నేను తినిపించను. అయినా మీ గాయం బాగా డీప్గా ఏం తగలలేదు. స్పూన్తో తినొచ్చు. మీకేం కాదు, తినండి. ఆయువైతే తినిపించు, అప్పుడే తింటాను. అయినా నా గాయాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలా? చెప్పు, చేసుకోమంటే చేసుకుంటా. నువ్వు తినిపించాలి అంటే. అలా అని నేను అనలేదు అని ఆయు వైపు చూస్తుంది. సరే. అప్పటికే కోపంతో తన కళ్ళు ముడిపడ్డాయి. అతని చేతిలో పగలడానికి గాజు గ్లాస్ కూడా సిద్ధంగా ఉంది. ఒక్కసారిగా అది చూసి ఆమె ఆయు చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుంటూ ఉంటూనే ఇంకా బలంగా పట్టుకున్నాడు. ఊర్వి అది చూసి సరే సార్, సరే నేను తినిపిస్తాను. మీరు గ్లాస్ వదలండి. ఇక ఆమె అలా అనగానే గ్లాస్ వదిలి అక్కడ కాదు, నా రూమ్లో అని ఆమె చెయ్యి పట్టుకుని పై ఫ్లోర్కి తీసుకెళ్లాడు. చిన్న పిల్లాల్లా డింపుల్ని పై ఫ్లోర్కి ఫుడ్ తీసుకురమ్మని రూమ్లోకి ఊర్వికి ఎదురుగా కూర్చుని ఫుడ్ పెట్టమన్నట్లు చూశాడు. ఆమె స్పూన్తో పెడుతూ ఉంటే నాకు నీ చేత్తో తినాలని ఉంది. నాకు స్పూన్ వద్దు అని అన్నాడు ఆయు. హా! ఊర్వి ఒక నిట్టూర్పు విడిచి స్పూన్ పక్కన పెట్టి చేతితో చిన్న చిన్న గోరుముద్దలు పెడుతూ ఉంటే హ్యాపీగా తింటూ ఉన్నాడు మన హీరో. మధ్యలో నువ్వు కూడా తిను అని ఆమె చెయ్యిని ఆమె నోటి దగ్గరే పెట్టాడు. లేదు సార్, మీరు తిన్నాక నేను తింటాను అని అంటే, లేదు నువ్వు కూడా తిను అని అంటే బలవంతం చేశాడు తిను అని. మళ్ళీ ఎక్కడ కోపంతో ఎక్కడ ఏం పగలగొడతాడో అని ఇక చేసేదేమీ లేక కామ్గా ఆయువుకి తినిపిస్తూ ఊర్వి కూడా తింటుంది. తిన్నాక నాకు వర్క్ ఉందని ఊర్వి వెళ్ళిపోతుంటే కొంచెం సేపు ఉండొచ్చు కదా, నైట్ అసలే నాకు నిద్ర లేదు, కొంచెం సేపు పడుకుంటాను అని ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. అతను నిద్రపోయాడు అని అతని తల కింద పిల్లో అడ్జస్ట్ చేసి ఏసీ కొంచెం పెంచి వెళ్ళిపోయింది వర్క్లోకి. ఇక విఆర్ గ్రూప్ ఆఫ్ సిఇఓ విజయ్ ఊర్వి ఆయు వాళ్ళ ఆఫీస్లోనే ఉంటుందని, ఆమె జ్యువెలరీ డిజైనర్ కాబట్టి బయటకు కూడా ఎక్కువగా రాదు. ఎలా అయినా తనతో మాట్లాడాలి అని ఆయుని ప్రాజెక్ట్ ఓకే అయినందుకు పార్టీ ఇస్తున్నానని పిలిచే వంకతో వచ్చాడు ఆఫీస్కి విజయ్. కానీ ఆయు లేకపోవడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఊర్వితో మాట్లాడడానికి మాధవ్ని అడిగి ఆమె క్యాబిన్కి వెళ్తాడు. మాధవ్ గారు ఊర్వి మేడంతో మీకేంటి అని అడగబోతూ ఉంటే తన్ని కూడా పార్టీకి ఇన్వైట్ చేయటానికి అని చెప్పి వెళ్తాడు విజయ్. ఇక డోర్ లాక్ చేయగానే కమిన్ అంటుంది తల ఎత్తకుండానే. హాయ్ అండి, ఎలా ఉన్నారు అని వినపడిన గొంతుకు తల పైకెత్తి చూసింది ఊర్వి. ఇక కళ్ళు చిన్నవి చేస్తూ గుర్తుకు వచ్చినట్టు హలో అండి అని అంది. హా, గుర్తుపట్టినందుకు సంతోషమండి. ఆ రోజు మీ పేరు చెప్పలేదు, మాధవ్ గారి ద్వారా తెలిసింది. మీరు డిజైన్స్కి మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది, బాగా చేస్తారు. నేను కూడా చాలా చూశాను, మీ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయని తన ఫ్లోలో తను ఏదేదో చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. ఊర్వికి ఇంకా చిరాగ్గా అనిపించి నన్ను కలవడానికి గల కారణం అని అంటుంది అతని ఫ్లోకి బ్రేక్ వేస్తూ. ఆమె ఎలా అడగగానే పార్టీ గురించి చెప్పి మీరు కూడా తప్పకుండా రావాలి అని అంటాడు విజయ్. లేదు సార్, నేను రాలేను. నాకు నాకు మీ పార్టీకి అసలు సంబంధం లేని సబ్జెక్టు. మీరు ఇలా నన్ను ఇన్వైట్ చేశారని మా బాస్కి తెలిస్తే బాగోదు, సో నేను రాను అని చెప్తుంటే విజయ్ ఊర్వి నీకొక విషయం చెప్పాలి, నేను మిమ్మల్ని అని చెప్పబోతుంటే బయట ఏవో అరుపులు వినిపించి ఊర్వి విజయ్లు బయటికి వస్తారు. మన బాబు పై ఫ్లోర్లో హాయిగా ఊర్వి పడుకోబెట్టి రావడంతో ఏ ఆలోచనలు లేకుండా పడుకున్నాడు. మరి అరుపులు ఎవరి అబ్బా? ఎవరై ఉంటారు? ఒకవేళ మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.